ఒక చిన్న నీళ్ల బిందె బంధాన్ని విడదీస్తుందా? కమ్యూనికేషన్ ఎలా పనిచేస్తోందో ఈ కథ ద్వారా విశ్లేషిద్దాం రండి. భార్యాభర్తల మధ్య జరిగిన ఈ చిన్న సంఘటన ఎన్నో లోతైన ప్రశ్నలను మన ముందు ఉంచుతుంది. భార్య నీళ్లు తెచ్చి గడప దగ్గర పెడుతుంది. సరిగ్గా అప్పుడే అలసి వచ్చిన భర్త పొరపాటున దాన్ని తన్నేస్తాడు. భార్య మరో బిందెతో వచ్చేసరికి నీళ్లన్నీ ఒలికిపోయి ఉంటాయి. ఇక్కడే అసలైన ఉద్రిక్తత మొదలవుతుంది. ఇప్పుడు మొదటి దృశ్యం చూద్దాం. ఒకరినొకరు నిందించుకునే వలయంలో వాళ్లు ఎలా చిక్కుకుంటారో గమనించండి. నీళ్లు ఒలికిపోగానే భర్తకు చిర్రెత్తుకొస్తుంది. నీ పెంపకం ఇదేనా? ఏ పని సరిగా చేయవా అంటూ తీవ్రంగా నిందిస్తాడు. దెబ్బతిన్న భార్య ఊరుపుంటుందా? కిలోమీటర్ నడిచి తెచ్చిన నా కష్టాన్ని వృధా చేస్తావా అంటూ అదే స్థాయిలో కోప్పడుతుంది. కోపంతో భార్య పుట్టింటికి వెళ్ళిపోతుంది. కేవలం నిందలు వేసుకోవడం వల్లే ఆ ఇల్లు క్షణాల్లో ముక్కలైపోయింది. కాని ఒక్కసారి ఆలోచనా కోణాన్ని మార్చి చూద్దాం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అవే ఒలికిపోయిన నీళ్లు, అదే అలసట, సెటప్ అంతా ఒకటే. కాని వాళ్ల ప్రతిస్పందన ఇక్కడ పూర్తిగా భిన్నం. ఇక్కడ రెండో దృశ్యంలో బాధ్యత తీసుకోవడం అనే చిన్న మార్పు ఎలాంటి అద్భుతం చేస్తుందో చూద్దాం. భర్త వెంటనే తన పొరపాటును అంగీకరిస్తాడు. నువ్వు విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళి నీళ్లు తెస్తాను అని అంటాడు. ఆ ప్రేమకు ఆమె వెంటనే మెత్తబడుతుంది. కంగారులో బిందె అక్కడ పెట్టడం నాదే పొరపాటు, మీరు భోజనం చెయ్యండి అంటుంది. గొడవ జరగాల్సిన చోట కోపం మాయమైపోయింది. పరస్పర ప్రేమతో అక్కడ ఎంతో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటోంది. ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే నిందించడం బంధాన్ని విడతీస్తుంది, కాని బాధ్యత తీసుకోవడం సామరస్యాన్ని పెంచుతుంది. దీనే సైకాలజీలో మిర్రర్ ఎఫెక్ట్ అంటారు. భర్త చూపించిన పాజిటివ్ ఎమోషనే భార్య ప్రతిచర్యను కూడా డిసైడ్ చేసింది. మొత్తానికి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటే: నిందలు కోపాన్ని పెంచుతాయి, కాని బాధ్యత తీసుకోవడం ఏకంగా బంధాన్ని నిలబెడుతుంది. మరి తదుపరిసారి ఇంట్లో పొరపాటు జరిగినప్పుడో అద్దంలో కోపాన్ని చూపిస్తామా లేక ప్రేమనా? నిర్ణయించుకోవాల్సింది మనమే. ఇక్కడ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటే: ఏదైనా సరే మనం ఆలోచించే తీరు పక్కావారిని అర్థం చేసుకునే పద్ధతి మీదే ఆధారపడి ఉంటుంది. ఏ రిలేషన్ అయినా గొప్పగా నిలబడాలంటే పక్కావారి స్థానంలో ఉండే ఆలోచించగలిగే ఆ సహానుభూతి, అది అబ్సల్యూట్లీ క్రూషియల్ అండి. ఇక ఆఖరిగా ఈ కథని బేస్ చేసుకుని మనల్ని మనం ఒక పెద్ద ప్రశ్న వేసుకోవాలి. మన వల్ల పర్స్పెక్టివ్ శక్తి ఎంతో మనమెప్పుడైనా ఆలోచించామా? రేపొద్దున్న మన జీవితంలో కూడా ఇలాగే అనుకోకుండా నీలపిందెలు ఒలికిపోతుంటాయి. అప్పుడు మనం కోపం దారిని ఎన్నుకుంటామా లేక ఎంపతి తెచ్చుకుని సహానుభూతి దారిని ఎన్నుకుంటామా? అది పూర్తిగా మన ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటుంది.